రాష్ట్ర ప్రజలకి లక్షల కోట్లు ఆదా చేశాను నేను, నాకు సన్మానం చెయ్యరేంటి, నాకు శాల్వాలు కప్పాల్సింది పోయి నా మీద నిందలేస్తారా అంటూ పాపం జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారు. నిజంగానే లక్షల కోట్లు ఆదా చేశారనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగానే సన్మానం చెయ్యాలంటారా ఆయనకి శాల్వా తోటి? మరి ఆదానికి 1,00,000 కోట్లు అబ్బనంగా దుబ్బిపెట్టినందుకు కంపల్సరిగా సన్మానం చేయాల్సిందే జగన్మోహన్ రెడ్డికి. భారతదేశ పరువుని విదేశాల్లో తాకట్టు పెట్టినందుకు సన్మానం చేయాల్సిందే రాష్ట్ర ప్రజలు. చాలా తప్పు కదా, చేయకపోతే అట్ట జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయన ఛార్జ్షీట్లో నా పేరు లేదన్నాడు. ఛార్జ్షీట్లో ఏమని వేశారు? ముఖ్యమంత్రి గారు అని చెప్పి అన్నారు. ప్రజెంట్ ముఖ్యమంత్రి ఆ రోజు ఎవరు ఉన్నారో ఈయన కాదా? మరి ఈయన కాకపోతే ఇలా భార్య అయినటువంటి భారతిరెడ్డి గారు ఉండారా? లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టాడా? మరి ఎవరిని పెట్టాడు ఆ రోజు? ముఖ్యమంత్రి అంటే ఎవరు? ఆల్రెడీ కోర్టుకి ఇచ్చిన దాంట్లో ముఖ్యమంత్రి పేరుని మెన్షన్ చేశారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి అని చెప్పని వాళ్ళ పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సరే, ఏదేమైనా పాపం ఆయన సన్మానం చేయాలని చెప్పని ఎంతో ఉబలాడంతో ఈరోజు 6 నెలల తర్వాత ప్రజలను అడుక్కుంటున్నాడు మీటింగ్ పెట్టి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఏదో చెయ్యాలి. ఎందుకు చేయాలంటే ఈ రాష్ట్రంలో అవ్వాతాతలకి నేను 3,000 రూపాయలు ఇస్తానని చెప్పని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా ఒక సంవత్సరం వదిలేసి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటా వచ్చినందుకు సన్మానం కంపల్సరీ చేయాలి అవ్వాతాతలో. తర్వాత బస్సులు ఎక్కే ప్రజలందరూ కూడా బస్సు ఛార్జీలు 5 తాళ్ళు పెంచినందుకు బస్సులు ఎక్కే ప్రజలందరూ కూడా సన్మానం చేయాలా జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక కరెంటు వాడే ప్రజలు అందరూ కూడా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి మంచి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, కరెంటు వాడేవారు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సన్మానం చేయాలా కంపల్సరీ. చేయబోతే మాత్రం చాలా తప్పైద్దయో మీరు గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు కాబట్టి కంపల్సరీ చేయాలా. ఎందుకంటే ఎంత మంచి చేశాడు. 9 తాళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచినప్పుడు మీకు మంచి చేసినప్పుడు మీరు చెయ్యాలా కంపల్సరీ. ఇక ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి చేయనందుకు కూడా ఉద్యోగస్తులు మొత్తం కూడా అతను సన్మానం చేయాలి కంపల్సరీగా. గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులు. ఇంకా ఈయన చేసిన చాలా ఉన్నాయి. ఏంటంటే ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని సంకనాగించినందుకు టోటల్గా ఈ రాష్ట్ర ప్రజలు 6 కోట్ల మంది కూడా ఇతనికి సన్మానం చేయాలి. ఇంకా 56 సంవత్సరాలు పరిపాలించిన రెడ్డి సోదరులు, అలాంటి రెడ్డి సోదరులు రెడ్డి కులాన్ని ఈ రాష్ట్రంలో ప్రజల్లో పలసం చేసినందుకు కూడా మొత్తం సన్మానం చేయాలి. కమ్మవారి వ్యాపారాలు లాక్కొని వారి అనునీయులకు ఇచ్చి కమ్మవారిని ఇబ్బందులు పాలు చేసినందుకు కంపల్సరీగా ఇతనికి సన్మానం చెయ్యాలి. ఎందుకంటే చెయ్యాలి అంతే, చేయబోతే తప్పది. ఆయన అడుగుతున్నాడు బలేవడే. ఆయన అడిగింది పాపం శాలువా అడిగాడు, కానీ శాలువా కాదు, బంగారంతో తయారు చేసిన శాలువతో జగన్మోహన్ రెడ్డి గారిని సన్మానించాలి. ఇది మాత్రం కంపల్సరీ. తర్వాత ఇంకోటి, ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఇది డబ్బులు ఇవ్వకుండా 5 ఏళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులని నాశనం చేసినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి సన్మానం కంపల్సరీ చేయాలి. కంపల్సరీ చేయాలి. ఎందుకంటే చేయబోతే ఊరుకోరు. మళ్ళా ప్రజలు ఎవరైతే కాలేజీ పిల్లలకి 5,600 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా సంక నాకిచ్చినందుకు పిల్లలందరూ కూడా సన్మానం చేయాలా. సన్మానం చేయబోతే అట్ట బలివాళ్ళు అసలు. ఎందుకంటే మీకు ఆల్రెడీ 5,600 కోట్లు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా మీరు సన్మానం చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, పిలిచేలా చేయండి అయ్యా కాలేజీల్లో. ఇలాంటి మాటలు మాట్లాడే కదా జగన్మోహన్ రెడ్డి. మేము అనుకోవడం ఏంటంటే నీకు ఆల్రెడీ సన్మానం చేశారు, నువ్వు మర్చిపోయినట్టుండవు. 6 నెలల క్రితమే ఈ రాష్ట్ర ప్రజలు సన్మానం చేశారు నీకు, నువ్వేందో మర్చిపోయావు. మంచి సన్మానం చేసి నువ్వు చేసిన ఈ పనులన్నిటికీ, నువ్వు ఇచ్చిన వాగ్దానాలందరికీ మళ్ళా రివర్స్గా నీ పరిపాలన బాగుందని చెప్పని నీకు 11 సీట్లతో ఆపారు కదా. నీ పరిపాలన బాగుందని నీ 11 సీట్లు ఇచ్చారు. ఏంది ఈ తడవ నిజంగా నువ్వు సన్మానం అడిగి సన్మానం కానీ చేయించుకున్నావు అనుకో జగన్మోహన్ రెడ్డి గారు,
నీకు ఆ 11 సీట్లు కూడా లేకుండా ఏమి గుండు సున్నా ఇస్తారని చెప్పని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే ఆయనేమో మీరేమో 11 సీట్లతో ఆపారని అంటున్నారు. ఆయన ప్రజల మనసులో ఇప్పటికీ నేనే సీఎం గా ఉన్నాను, నేను బయట అక్కడ కనిపించిన సీఎం సీఎం అని అరుస్తున్నారు అంటూ ఆయన పాపం ఆనందపడుతున్నారు కదా. ఇప్పుడు డబ్బులు ఇస్తే సీఎం సీఎం అనేది ఏనో మాట్లాడుతుంటారు. మనం చూడాల సభల్లో, మన వాళ్ళ సభలకు వచ్చిన జనంతో చూస్తే వాళ్ళే అన్నారు కదా, మరి ఆ సభలకు వచ్చిన జనం అంతా ఏమయ్యారు? ఎందుకు ఓట్లు వేయలేదు? ఆ సభల్లో మరి జిందాబాలు కొట్టి నీకు సీఎం సీఎం అంటున్నారు కదా. సీఎం సీఎం అంటానికి డబ్బులు ఇచ్చితే ఎవడైనా అంటాడు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని అంటారు, అవసరమైతే మమ్మల్ని కూడా అంటారు. నేను డబ్బులు ఇచ్చి సీఎం సీఎం కొట్టమంటే మమ్మల్ని కూడా అంటారు. ఇవన్నీ నువ్వు కొత్తగా ప్రజలకు నేర్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అసలుకి ఇటువంటి విషయాలు, చిన్న విషయాలను నువ్వు ఏదో భూతత్వంలో పెట్టుకొని నువ్వు ఏదేదో అనుకుంటున్నావు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా ప్రజల్లో నువ్వు పలసనవుతున్నావు. నువ్వు బాగా ఇంకా మంచి పని చేసి ప్రజలకి ప్రతిపక్షంలో బాగా పోరాడి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలరా స్వామి. నువ్వు బాగా పోరాడు ప్రజల కోసం. మా చంద్రబాబు నాయుడు గారి మీద, మన పవన్ కళ్యాణ్ గారి మీద, మోడీ గారి మీద నువ్వు పోరాడాలా. మోడీ గారి మీద పోరాడాలా. నువ్వు పోరాడి నువ్వు ప్రత్యేక హోదా కోసం మోడీ గారిని నువ్వు మోడీ గారిని మన రాష్ట్రం వస్తుంటే ఆపేయండి మీ బ్యాచ్ అంతా, నువ్వు సీఎం అంటున్నారు కదా. గడిచిన 5 సంవత్సరాలే ప్రత్యేక హోదా మనకు రాదు వదిలేయండి అని మాట్లాడాడు. ఇప్పుడు పోరాడతారు ఉన్న రాజ్యసభ ఎంపీలతోటి. మరి ఆయన అన్నాడు కదా, ఏమన్నాడు? నాకు 22 మంది ఇస్తే ఎంపీలని నేను తెస్తానన్నాడు. ఆ రోజు ఇచ్చారు. 151 మందిని ఇచ్చారు. ఆ రోజు ఇచ్చినాక 4 మడత పెట్టి ఏం మాట్లాడాడు? వాళ్ళకి ఆల్రెడీ పూర్తి మెజార్టీ వచ్చింది కాబట్టి వాళ్ళని మనం అడగలేము అని చెప్పాడు. ఎందుకు? ఇతని కేసుల కోసమే కదా, అది ప్రజలందరూ గ్రహించే కదా ఇతనికి. కానీ ఈరోజు నువ్వు చేసిన తప్పులు ప్రజలు నీకు ఎత్తి చూపినందుకు నువ్వేం చేయాలా? ఇవాళ నువ్వు పౌరుషాల గడ్డలో పుట్టాను, నేను పులిని అని చెప్పని మీ వాళ్ళ చేత జిందాబులు కొట్టించుకుంటావు కదా. ఆ మాట బాగా నిలబడు. నువ్వు మోడీ గారి మీద ఫైట్ చేయి, నువ్వు ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేయి. మీ వెనక మేము కూడా వస్తాం, చూద్దాం. మరి నీ దమ్ముంటే రా. ఎందుకు ప్రెస్ మీట్ పెడతావు? ఆ ప్రెస్ మీట్ కూడా ఏదో రికార్డ్ చేసింది, అది కూడా కట్ చేసి పెడతావు. వాటిలో కూడా కేంద్ర ప్రభుత్వం అంటావు, జాతీయ ప్రభుత్వం అంటావు, ఏదో నీ ఇష్టం మాట్లాడుతున్నావు. పాపం అవి కూడా తెలుసుకొని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కన్నా ప్రజల్లో ఇంకా పలసనావా మాకు? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి గాసు అంటూ సవాల్ విసురుతున్న రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవి ఎలా చూడాలంటారు? పోలీసులేమో ఒక పక్కన వేట జరుగుతుంది అంటున్నారు, ఒక పక్కన మరో పక్కన చూస్తే ఎక్కడ పట్టినా ఏ ఛానల్ పట్టినా ఆర్జీవి ఉంటున్నాడు. పోలీసుల వైఫల్యమా లేదంటే ఆర్జీవి చాణిక్యమా ఇక్కడ నడుస్తుంది? ఇది నేను తెలుగుదేశం పార్టీ సిన్సియర్ కార్యకర్తగా ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఇది మా వ్యవస్థ లోపమే. అతన్ని అరెస్ట్ చేయలేకపోతాం అంటే సిగ్గుతో తల ఉంచుకోవాలా ఎవరైనా సరే, పైనుంచి కింద దాకా. నేను చూస్తున్నా కదా, నిన్న పేపర్లో ఈ పోలీస్ సోదరులు ఓ బాబుని వాళ్ళ వరుసగా మేనమామ కూడా చంపాడు. వాడి ఫ్రీడాల్ని ఎలా పట్టుకున్నామని చెప్పని చెప్తున్నారు? ఫోన్ సిగ్నల్ ద్వారా పట్టుకున్నామని చెప్తున్నారు. మరి ఇంకొకడు ఉన్నాడు, వాడిని కూడా ఫోన్ ద్వారా పట్టుకున్నా అని చెప్పని నిన్న 2 ఇష్యూల్లో ఫోన్ ద్వారా పట్టుకున్నాము, సిగ్నల్స్ ద్వారా పట్టుకున్నాము, టెక్నాలజీ ద్వారా పట్టుకున్నాము అని చెప్తున్న పోలీస్ సోదరులు, మరి అతను టెక్నాలజీ ద్వారా మీకు దొరకట్లేదా? ఫోన్ ఎందుకు వాడతలేదు? వాడు నేను ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నాడు కాడు, వేరే సిమ్ వేసుకున్నాడు అంటున్నారు. సిమ్ వేసుకుంటే వాడికి ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు అంటే మటర్లకు వెళ్ళి చేసి మానమగాలు చేసి వేరే సిమ్లు వేసుకుంటే ఇక దొరకడా? పట్టుకోలేరా? ఇవాళ అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎవరిది? ఆయన ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మీరు రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెబితే ఆ పోలీసులు మీరు సహకరించరా? ఎందుకు సహకరించరు? మీరు సరిగ్గా ఇది ఏదో వెనక
అతన్ని అరెస్ట్ చేయకుండా ఏదో అదృష్టశక్తి ఏదో ఆపుతుందని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అదృష్టశక్తి అంటే ఇంకా మనం చెప్పేది ఏముంది, రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు కింద అది ఆళ్లే కాదు, మా కూటమి కార్యకర్తలు కూడా అదే అనుకుంటున్నారు. ఇక్కడ 10 రోజుల మించి ఈ దొంగ ఆట ఏంటి, 10 రోజుల మించి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు రాజ్యని? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసులు ఎంతలో వాడిని కూడా అరెస్ట్ చేశారుగా. అసలుకి మాజీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి లోపల పండుగ దిక్కులేదు. మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎంతమందిని, సీనియర్ కార్యకర్తలని, మోస్ట్ ఆ రాష్ట్ర పార్టీ కమిటీ సభ్యుల్ని అందరిని కూడా అరెస్ట్ చేశారు కదా. ఒకవైపు రాష్ట్ర అధినాయకత్వం, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు ఒకవైపు గట్టిగానే చెబుతున్నారు, గతంలో పనిచేసిన పోలీసులు ఇప్పుడు ఎందుకు పని చేయలేకపోతున్నారు అంటూ, పని చేయాల్సిందే, మేము తప్పు చేసిన వాళ్ళనే కదా అరెస్ట్ చేయమంటుంది అనే మాట వాళ్ళు చెబుతున్నారు. అయినా ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చేదానికి ఎందుకు మారుతుందంటారు? ఇంకా ఏమన్నా సరే కోవర్ట్ వ్యవహారం ఏమన్నా నడుస్తుంది అనుకోవచ్చు అంటారు? వచ్చి నడుతుంది, నేను చెబుతున్నానుగా. నేను ఈ మొత్తుకున్న 6 నెలల నుంచి నాకు తెలుసు పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతుందో. కింద సిస్టాన్ని మార్చపోతే వచ్చిన ఎవరైతే ఎస్పీ ఉన్నాడో ఆ ఎస్పీ కూడా గట్టిగా లేకపోతే ఈ కింద క్యాడర్ మొత్తం కూడా వాళ్ళకి పని. ఎందుకంటే విపరీతంగా వాళ్ళకి పని అప్పచెప్పాలి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం అప్పచెప్పాడు? వాడి మీద ఏం జరిగితే, వాళ్ళ మీద ఏం జరిగితే వాళ్ళని పట్టకరావడం, కొడతం పనే. కానీ నువ్వు కేసులు ఇచ్చినా ఏం చేయలేదు. కేసులు ఇచ్చినా కూడా వాళ్ళు కేసులు తీసుకోవడం, వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వడం, కొడతాం, పంపించడం చేశారు. కేసులు పెట్టినా కూడా వాళ్ళు పని చేయలేదు. చాలా పోలీస్ స్టేషన్లో ఏదో రేరుగా ఒక 30% కరెక్ట్గా చేశారు. కానీ చాలా పోలీస్ స్టేషన్లో ఎవ్వరు కూడా బళ్ళు బోని అన్నా పట్టుకోలేదు, సైకిల్ బోని అన్నా పట్టుకోలేదు, అసలు ఏమీ వాళ్ళు చేయలేదు పోయిన 5 సంవత్సరాలు. చాలా మంది పోలీసులు సోదరులు నాతో చాలా మంది చెప్పారు కూడా, ఈ చరిత్ర ఇంత మటుకు తెలియదు. నేను ఆల్రెడీ 20 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి మేము వచ్చి మన ఈ ఫీల్డ్లో ఉన్నామన్నా, ఒక శాంతి భద్రతల ఫీల్డ్లో ఉంటే ఈ 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి అన్ని చూస్తే మాకే ఎరత కలుగుతుందని చెప్పని వాపోయిన పోలీస్ సోదరులు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ నాయకుడు, ఆయనకి అన్నీ తెలుసు. కానీ కింద వ్యవస్థ ఇంకా మార్చాలి, చాలా మార్చాలి. చాలా ముందు ప్రజలు ఏమడుగుతున్నా, ప్రజలు ఈ రాష్ట్రాన్ని బాగు చేయమనో ఇంకా అది చేయమనో అడగట్లేదు. ప్రస్తుతానికి వీళ్ళు చేసినటువంటి, వీళ్ళు బెదిరించిన ప్రజల్ని ఎంతో ఇబ్బందులు పాలు చేసినటువంటి ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తలు చెప్పని చెప్పుకొని డబ్బులతో, ప్రజల డబ్బులతో అతను వేల మందికి జీతాలు ఇస్తా వాళ్ళ చేత అనరాని మాటలు బూతులు తిట్టించిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకపోతే ఈ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని కూడా క్షమించరని చెప్పని నేను ఈ సందర్భంగా చెబుతా ఉన్నాను. సరే, ఇదంతా ఒక ఎత్తు. అసలు నేను పోస్ట్ పెట్టానో లేదో నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదే మాట ఆర్జీవీ ప్రతి ఇంటర్వ్యూలో చెబుతున్నాడు. అదేమంటే నాకు వాక్ స్వాతంత్రం అన్నాడు. మార్ఫింగ్ చేయడం అనేది వాక్ స్వాతంత్రం అనుకోవాలంటారు? అది కోర్టు తెలిసిద్ది. నీ పోలీసులు పట్టుకొస్తే కోర్టు తెలిసిద్ది. అది వాక్ స్వాతంత్రమా, వాక్ ఎంత మట్టిగా ఉంది, ఎంత తప్పారు. ఇప్పుడు యాక్చువల్గా మేము కూడా కొన్ని మాటలు మాట్లాడాం. ఎందుకు 2019 నుంచి 2021 దాకా మేము ఓపీ పట్టాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నారు. అప్పటికి మేము ఓపీ పెట్టాం. తర్వాత మేము కూడా అడ్డం తిరిగాం. అదే దుష్టుడు ప్రభుత్వంలో మేము కూడా అడ్డం తిరిగి మాట్లాడాం. ఎట్ట పడితే అట్ట మేము కూడా కొన్ని వాళ్ళ, అంటే ఎవరిని, జగన్మోహన్ రెడ్డి గారిని సజ్జలరా వాళ్ళకి సంబంధించి, లేకపోతే నానీనో లేకపోతే వంశీనో వాళ్ళ మాట్లాడు కౌంటర్గా మేము కొన్ని మాటలు మాట్లాడాం. కానీ మేము ఇళ్లలో ఎవరైతే ఇళ్లలో ఉండారో ఫ్యామిలీని కానీ వాళ్ళ పిల్లల జోలికి కానీ మేము మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే నాని అనేవాడి మీద, లేకపోతే ఎవరైతే ఆ రోజు దుష్టంగా దుర్మార్గంగా వాటినే మాట్లాడాం. కానీ వీళ్ళ ఎదవల మలిగా మేము వాళ్ళ మీద, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మీద మాట్లాడలేదు. కానీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇంకా నేను చెబుతున్నాను, ఒక సీనియర్ ఈ పార్టీ నాయకుడిగా నేను చెప్పకూడదు మీడియా ముందు, ఇన్నాళ్ళ మీద చాలా ఓపిక పెట్టాను. ఇవాళ ఇంకా చాలా కింద జరుగుతున్నాయి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కన్సర్న్లో జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల మాటలు చాలా మంది వింటలేదు, ఎంపీ గారి మాటలు వింటలేదు, విన్నట్టు నటిస్తున్నారు. కానీ కింద వైఎస్ఆర్ పార్టీ బ్యాచ్ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఎవరోన్ని మార్చాలి, ఎవరోన్ని ఇంకా మీరు అంత గట్టిగా ముందు ఈ వ్యవస్థను మార్చినాక మీరు అప్పుడు అభివృద్ధి మీద పెడితే బాగుండదని చెప్పని
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని దండం పెట్టి వేడుకుంటున్నాను.